భువన, పాలగిన్నె ఇలా తీసుకురా. మళ్ళీ ముహూర్తం మించిపోతుంది. గ్యాస్ స్టవ్‌కు పసుపు, కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత తన కొత్త కోడల్ని పిలిచింది రాజేశ్వరి. కొత్తగా అద్దెకు చేరిన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్న కోడలు భువన అత్తగారి పిలుపుతో హాల్లో నుంచి వంటగదిలోకి పరుగున వెళ్ళింది. అత్తగారి సూచన మేరకు స్టవ్ వెలిగించి పాలగిన్నె పొయ్యి మీద పెట్టింది భువన. గిన్నె వైపే తదేకంగా చూడసాగింది రాజేశ్వరి. కాసేపటికి గిన్నెలోంచి పాల పొంగు కుడివైపుకు పొంగింది. భువన, పాల పొంగు కుడివైపుకు పొంగింది. చాలా మంచిది. మీరు ఏడాదిలోపే హైదరాబాదులో మంచి ఇల్లు కొంటారు అంది రాజేశ్వరి. అత్తగారి మాటలతో భువన మొహం ఆనందంతో వెలిగిపోయింది. అమ్మా భువన, కాసేపు ఆగి పాలు పొయ్యి మీద నుంచి దించేసి కాఫీ, టీ పొడి ఏవి కలపకుండా పాలలో పంచదార కలుపుకొని హాల్లో ఉన్న అందరికీ ఇవ్వు అని చెప్పి రాజేశ్వరి హాల్లోకి వచ్చేసింది. కాసేపటి తర్వాత ఒక ప్లేట్లో 6 గ్లాసుల్లో పాలు తీసుకొచ్చి హాల్లో కుర్చీలో కూర్చొని ఉన్న తన అత్తమ్మకి, అమ్మ, నాన్నకు, భర్త హరీష్‌కి, ఆడబిడ్డ నవ్యకు ఇచ్చి తను ఓ గ్లాసు తీసుకుంది భువన. భువన వాళ్ళది విజయవాడకు సమీపంలోని రామాపురం గ్రామం. వ్యవసాయ కుటుంబం. ఊళ్ళో విశాలమైన ఓ ఇల్లు, అరెకరాల పొలం ఉంది. భువన తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. ఇంటర్ ఏడాది క్రితమే పూర్తి చేసింది. ఇంటర్ తర్వాత ఇక నేను ఏమి చదవనని భువన తేల్చి చెప్పేయడంతో మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేసేద్దామనే నిర్ణయానికి వచ్చారు భువన తల్లిదండ్రులు. దూరపు బంధువుల ద్వారా తిరుపతిలో నివాసముండే రాజేశ్వరి వాళ్ళ సంబంధం తెలియడంతో ఆస్తిపాస్తులు లేకపోయినా అబ్బాయికి మంచి ఉద్యోగం, కుర్రాడు అందంగా ఉన్నాడనుకొని భువనను హరీష్‌కి ఇచ్చి వివాహం చేశారు భువన తల్లిదండ్రులు. ఒక కొడుకు, ఒక కూతురు. భర్త సుందరయ్య బైక్ మెకానిక్ షాపులో పనిచేసేవాడు. సుందరయ్య పనితనం మెచ్చి యజమాని రోజుకి 500 కూలీ ఇచ్చేవాడు. ఒక్కొక్క రోజు 500 కంటే అదనంగా కూడా వచ్చేది. కానీ సుందరయ్యకు తాగుడు అలవాటు ఉండటం వల్ల ఇంట్లో సగం డబ్బులే ఇచ్చేవాడు. అయినా సరే రాజేశ్వరి సర్దుకుపోయేది. తాగుడుకు బానిసైపోవడం కారణంగా ఆరోగ్యం పాడైపోవడంతో హరీష్‌కి 6 ఏండ్లప్పుడు సుందరయ్య చనిపోయాడు. అప్పుడు కూతురు నవ్యకి ఏడాది వయసు. రాజేశ్వరి కొన్ని రోజులు కూరగాయలమ్మింది. కొన్ని రోజులు టిఫిన్ అంగడి పెట్టింది. అష్టకష్టాలు పడి హరీష్‌ని ఇంజనీరింగు చదివించింది. రాజేశ్వరి కష్టం, తన తెలివితేటలు, అదృష్టం కొద్దీ హైదరాబాద్‌లోని ఓ మంచి కంపెనీలో నెలకు 1,00,000 వచ్చే ఉద్యోగం సంపాదించాడు హరీష్. కూతురు నవ్య ఇప్పుడు ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుంది. అమ్మాయి చదువుకోకపోయినా అందంగా ఉండటంతో పాటు ఆస్తిపాస్తులున్న మంచి కుటుంబం, పైగా ఒక్క కూతురు కారణంగా సంతోషంగా 6 మాసాల క్రితమే హరీష్‌కి వివాహం చేసింది రాజేశ్వరి. కాపురం పెట్టడానికి ఓ మంచి ఇల్లు చూసుకునేలోపు హరీష్ 15 రోజులకోసారి హైదరాబాదు నుంచి తిరుపతి వచ్చి వెళ్ళేవాడు. ఇప్పుడు అద్దెకు ఇల్లు కుదరడంతో ఇరు కుటుంబాల వాళ్ళు హైదరాబాదు వచ్చారు. తన కూతురు కొత్త కాపురానికి ఫర్నిచర్ నుంచి ఫ్రిడ్జ్ వరకు, బెడ్ నుంచి బీరువా వరకు, వాల్ క్లాక్ నుంచి వాషింగ్ మిషన్ వరకు సమస్తము తీసిచ్చేశారు భువన తల్లిదండ్రులు. భువన తల్లిదండ్రులు రాజేశ్వరి, నవ్య సహాయంతో ఆ రోజు సాయంత్రానికే ఇంట్లో వస్తువులన్నీ సర్దేశారు భువన. హరీష్ మరుసటి రోజు ఉదయమే భువన తల్లిదండ్రులు విజయవాడకు వెళ్ళగా అదే రోజు సాయంత్రం నారాయణద్రిలో తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు రాజేశ్వరి, నవ్య. మరుసటి రోజు ఉదయం భువన, హరీష్ ఇంటి గుమ్మం బయట కుర్చీలలో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటుండగా న్యూస్ పేపర్ గుర్తుకొచ్చింది హరీష్‌కి. హరీష్‌కి ఉదయం కాఫీ తాగుతూ
న్యూస్ పేపర్ చదవడం అలవాటు. ఇంట్లో చేరే హడావడిలో ఈ 2 రోజుల్లో న్యూస్ పేపర్ సంగతి మర్చిపోయాడు. కాఫీ తాగిన తర్వాత బజారుకెళ్ళి పేపర్ తెచ్చుకుందాంలే అని అనుకుంటుండగా సైకిల్ మీద వచ్చిన ఓ కుర్రాడు గేటు దగ్గర నుంచి పక్క పోర్షన్ గుమ్మం ముందు న్యూస్ పేపర్ విసిరికొట్టి వెళ్తుండగా, బాబూ, రేపట్నుంచి మాక్కూడా పేపర్ వేయి అన్నాడు హరీష్. హరీషు, భువన ఉండే కాంపౌండ్‌లో కింద ఉన్న 2 పోర్షన్‌లో ఒక దాంట్లో హరీష్ వాళ్ళు అద్దెకు చేరారు. పైనున్న ఒకే పోర్షన్‌లో ఓనర్స్ ఉంటారు. అలాగే సార్. నిన్ననే మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను. మీరు మీ పనుల్లో బిజీగా ఉండటం చూసి వెళ్ళిపోయాను. ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా వేసుకునేవారు. ఏ పేపర్ వేయమంటారు? అన్నాడు పేపర్ బాయ్. ఏదైనా పర్లేదు అని హరీష్ చెప్పడంతో, సరే సార్, ఈ రోజు నుంచే వేసుకోండి సార్ అని చెప్పి సైకిల్ దిగి వచ్చి హరీష్ చేతికి పేపర్ ఇచ్చి వెళ్తుండగా, బాబూ, నీవు చదువుకోవడం లేదా? అడిగాడు హరీష్. 10వ తరగతి సార్ అన్నాడు ఆ కుర్రాడు. మరి పేపర్ వేస్తున్నావ్? ఆశ్చర్యంగా అడిగాడు హరీష్. పేపర్ వేయడం 7 గంటలకయిపోతుంది సార్. తర్వాత స్కూల్‌కి వెళ్తాను. స్కూల్ 9 గంటలకు కదా సార్ అని చెబుతూనే సైకిల్ మీద వెళ్ళిపోయాడు పేపర్ బాయ్. ఏవండీ, ఆ అబ్బాయి చూడండి, చదువుకుంటూనే పేపర్ వేస్తున్నాడు. చాలా గ్రేట్ కదండీ అంది భువన. అవును భువన, బాధ్యత కలిగిన ఇలాంటి పిల్లలు అరుదుగా ఉంటారు అంటూ పేపర్ చదవటం మొదలుపెట్టాడు హరీష్. పేపర్లో కొన్ని పేజీలు చదివిన తర్వాత, భువన, వేడి నీళ్లు పెట్టు, ఇవాళ ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. 2 రోజులు సెలవు పెట్టాను కదా. ఇవాళ బాస్ కాస్త ముందుగా రమ్మని నిన్ననే ఫోన్ చేశాడు అని హరీష్ చెప్పగానే భువన వంటింట్లోకి వెళ్ళింది. 3 మాసాల తర్వాత ఓ రోజు ఉదయం భువన, హరీష్ ఇంటి గుమ్మం బయట కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటుండగా సైకిల్ మీద వచ్చిన పేపర్ బాయ్ని చూస్తూనే హరీష్కి ఓ విషయం గుర్తుకు వచ్చింది. పేపర్ బాయ్ సైకిల్ దిగి 2 న్యూస్ పేపర్లు ఒక చేత్తో, మరో చేత్తో సైకిల్ హ్యాండిల్‌కి తగిలించిన క్లాత్ సంచిని తీసుకొని చక్కనైన చిరునవ్వుతో వస్తుండగా, ఆనంద్, ఎన్ని మార్కులు వచ్చాయి? అడిగాడు హరీష్. సార్, 600కు 600 వచ్చాయి సార్. నేనే స్టేట్ ఫస్ట్ సార్. స్వీట్స్ తీసుకోండి సార్ అని చెబుతూ స్వీట్ బాక్స్ హరీష్ చేతికిచ్చి కాళ్లకు నమస్కారం చెయ్యబోయాడు. హరీష్ వెంటనే కుర్చీలోంచి పైకి లేచి ఆనంద్ కాళ్లకు నమస్కారం చేయడాన్ని హరిస్తూ, వావ్, వండర్ఫుల్, మై డియర్ బాయ్, హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఆనంద్‌ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత కాస్త వెనక్కి వచ్చి, ఆనంద్, రిజల్ట్స్ నిన్ననే వస్తాయని నిన్న ఉదయం నీవు ఫోన్ చేసినప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయో సాయంత్రం ఫోన్ చెయ్యమని చెప్పాను. కానీ ఆఫీస్ పని హడావుడిలో పడి నీ రిజల్ట్స్ సంగతి మర్చిపోయాను. అందుకే నిన్న సాయంత్రం ఫోన్ చేసినా నా ఫోను సైలెన్స్‌లో ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చి ఫోన్ చూస్తే నీ నుంచి 3 మిస్ కాల్స్ ఉన్నాయి. ఆ టైంలో ఫోన్ ఎందుకు చేయడమని ఊరుకున్నాను అన్నాడు హరీష్. మీ గురించి, నా గురించి పేపర్‌లో కూడా వేశారు సార్ అని తన చేతిలో ఉన్న పేపర్ హరీష్‌కి చూపించాడు ఆనంద్. 10 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన పేపర్ బాయ్ అతని విజయానికి చేయూతనిచ్చిన యువ ఇంజనీరు అని మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో రాసిన వార్త చూసి హరీష్ ఎంతో సంతోషించాడు. ఇప్పుడే వస్తానానంద్ అని చెప్పి ఇంట్లోకెళ్ళి కాసేపటి తర్వాత వచ్చి, ఆనంద్, దీంతో సైకిల్ కొనుక్కో అని 5,000 ఆనంద్ చేతిలో పెట్టాడు హరీష్. సార్, ఇప్పటికే మీరు చాలా సహాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు డబ్బులెందుకు సార్ అని డబ్బులు తీసుకోవడానికి తడబడుతుండగా, బాధ్యతగా చదివే నీలాంటి పిల్లలకు ఎంత సహాయం చేసినా నష్టం లేదు.
ఇంటర్మీడియట్‌లో కూడా ఇదే విధంగా స్టేట్ ఫస్ట్ రావాలి అని ఆనంద్ భుజాన్ని తట్టగానే ఆనంద్ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అప్రయత్నంగా కారిపోతున్నాయి. ఆ ఆనందంతోనే మీ మేలు ఎప్పటికీ మర్చిపోను సార్ అని హరీష్ కాళ్ళకు నమస్కారం చేశాడు. ఆనంద్ 2 భుజాలను పట్టుకొని పైకి లేపి, మంచి మార్కులు వచ్చిన సందర్భంగా మీ అమ్మగారితో, నీ స్నేహితులతో సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఇవాళ కూడా పేపర్ వేస్తున్నావే? అన్నాడు హరీష్. ఇన్నాళ్ళు ఇంటి బాధ్యత కోసం పేపర్ వేశాను సార్. ఇవాళ మాత్రం గర్వంగా వేస్తున్నాను సార్. మీ దయ వల్ల. చదువు పూర్తయిపోయి ఉద్యోగం వచ్చేంత వరకు పేపర్ వేయడం మాత్రం మానను సార్. పేపర్ వేయడం వల్లే కదా మీలాంటి మంచి వ్యక్తి నాకు పరిచయమయ్యారు. మీరు లేకపోతే నేను ఏ కూలీగానో ఉండిపోయేవాణ్ణి సార్ అన్నాడు ఆనంద్ చెమ్మగిల్లిన కళ్ళతో. ఇందులో నాదేముంది ఆనంద్. నేను చేయూత మాత్రమే ఇచ్చాను. నీవు కష్టపడి బాధ్యతగా చదవడం వల్లే ఇవాళ ఇంత విజయం సాధించగలిగావు. సరే, ఇక నీవు బయలుదేరు ఆనంద్ అని హరీష్ చెప్పడంతో కృతజ్ఞత భావంతో భువన హరీష్‌లకు నమస్కరిస్తూ పక్క పోర్షన్‌లో పేపర్ వేసి సైకిల్ మీద వెళ్ళిపోయాడు పేపర్ బాయ్ ఆనంద్. ఇంతసేపు అక్కడ ఏం జరిగిందో అర్థం కాని భువన, "ఏంటండి, పేపర్ బాయ్‌కి 600 మార్కులు రావటమేంటి? అతనికి మీరు సాయం చేయడమేమిటి? ఆ విషయం పేపర్‌లో వేయడమేమిటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు" అంది ఆశ్చర్యంగా. భువన, నీకు చెప్పడం మర్చిపోయాను. 2 మాసాల ముందు వరుసగా 3 రోజులు పేపర్ బాయ్ రాలేదు. అప్పుడు ఇంకో అతను వచ్చాడు. అతనికి సుమారు 20-25 మధ్య ఉంటుంది వయసు. ఆ పిల్లవాడు ఎందుకు రాలేదని అతనిని అడిగాను. అప్పుడతను వాళ్ళ నాన్న చనిపోయాడంట సార్ అని చెప్పాడు. గుర్తుందా? అని అడిగాడు హరీష్. భువన కాసేపు ఆలోచించి, అవును అంది. ఆ తర్వాత ఓ రోజు నేను ఆ అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళాను. గుట్కాలు ఎక్కువ వేయటం వల్ల నోటి క్యాన్సర్‌తో వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసింది. పుట్టుకతో 2 కాళ్ళు పోలియో కారణంగా వాళ్ళ అమ్మ నడవలేదు. కానీ కూర్చొని ఏ పనైనా చెయ్యగలదు. ఆ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న వాళ్ళ నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యత ఆనంద్ మీద పడింది. అందుకే స్కూల్ మానేసి హోటల్‌లో బేరర్ పని చేస్తున్న వాళ్ళ నాన్న ఉద్యోగంలో చేరాడు ఆనంద్. కానీ ఆనంద్ బాగా చదువుతాడని, స్కూల్లో అన్ని కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటాడని తెలిసింది. అలాంటి విద్యార్థి స్కూల్ మానేయడం బాధ అనిపించింది. అందుకే సహాయం చేయాలనుకున్నాను అన్నాడు. ఆనంద్‌కి మీరు ఏం సహాయం చేశారు? ఉత్సుకలతో అడిగింది భువన. అతనికి సహాయం చేయడానికి అసలు కారణం ఏంటంటే, మొదటిసారిగా పేపర్ వేయడానికి ఆనంద్ మన ఇంటికి వచ్చినప్పుడు అతన్ని చూడగానే నా చిన్నతనం గుర్తుకొచ్చింది. మెకానిక్ షాప్‌లో కూలీగా పనిచేసే మా నాన్నకు అతిగా మద్యం తాగే అలవాటు ఉండటం వల్ల లివర్ పాడైపోయి నాకు 6 ఏండ్లప్పుడే మా నాన్న పోయాడు. అప్పుడు మా పరిస్థితి అగమ్యగోచారంగా తయారైంది. ఆ సమయంలో మా అమ్మ అధైర్యపడకుండా కొన్నాళ్ళు కూరగాయలమ్మింది. కొన్నాళ్ళు టిఫిన్ అంగడి పెట్టింది. అప్పుడు మా అమ్మ పడుతున్న కష్టం చూసి నేను ఏదో ఒక పని చేసి మా అమ్మకు సహాయపడాలనే ఉద్దేశంతో 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు పేపర్ బాయ్‌గా పనిచేశాను. తండ్రి లేని కుటుంబం ఆర్థికంగా, సమాజపరకంగా ఎంత నరకం చూపిస్తుందో ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టే నడవలేని ఆనంద్ వాళ్ళ అమ్మకు ఇంటి దగ్గరలో కూరగాయల షాపు పెట్టుకోవడానికి అవసరమైన డబ్బులు ఇచ్చాను. ఆనంద్ చదివేది గవర్నమెంట్ స్కూల్ అయినా అతనికి అవసరమైన నోటు పుస్తకాలు, బట్టలు కొనిచ్చాను. నేను చేసిన సహాయాన్ని వృధా కానీయకుండా వాళ్ళ అమ్మకు పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ, ఒక పక్క పేపర్ వేస్తూ, మరో పక్క శ్రద్ధగా చదువుకొని
మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఆనంద్ అని జరిగిందంతా చెప్పాడు హరీష్. అంతా శ్రద్ధగా విన్న భువన చాలా మంచి పని చేశారండి అంది చిరునవ్వుతో. ఉపాధ్యాయుడి వద్ద విద్యానభ్యసించిన విద్యార్థి ప్రయోజకుడై తిరిగి వచ్చి ఉపాధ్యాయుడి వద్ద ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు విద్యార్థి కళ్ళల్లో ఆనందం చూసి ఉపాధ్యాయుడు ఎలా సంతోషిస్తాడో అలాంటి ఆనందాన్నే నేనిప్పుడు ఆనంద్ కళ్ళల్లో చూశాను. ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తి ఏముంటుంది చెప్పు భువన అని హరీష్ సంబరపడిపోవడం చూసి తన తల్లి పడే యతనను చూసి తట్టుకోలేక ఆమెను చేయూతనివ్వడం కోసం చిన్నతనంలోనే తను పేపర్ బాయ్గా మారడం, దిక్కులేని ఆపదలో ఉన్నప్పుడు స్పందించి సహాయం చేసే మంచి మనస్తత్వం గల వ్యక్తి లభించినందుకు భువన మనసు కూడా ఆనందంతో నిండిపోయింది.